హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర అయితే ఉన్నది అమ్మకానికి వచ్చిన వెహికల్ అయితే హుండాయ్ అల్కాజర్ అండి ఇది. ఓకేనా, ఒక్కసారి అయితే వీడియో చూడండి, మీకు నచ్చితేనే కాల్ చేయండి, ప్రాబ్లం లేదు. మెయిన్ బేసిక్స్ ఏంటంటే నేను చూపిస్తున్నా, చాలా వరకు నేను చూపిస్తున్నా, కాకపోతే అది ఎవరు చూస్తలేరు. కాకపోతే చూడకముందు ఏం చేస్తున్నారంటే మీరు స్కిప్ చేసి చూసేసి లేకపోతే డైరెక్ట్ నెంబర్ చూస్ చేసేసి కాల్ చేస్తున్నారు. దయచేసి అట్లా చేయకండి సార్, అది మీకు అర్థం కాదని కూడా చెప్పిన. అది మీకు అర్థం చేసుకుంటలేరు, మీకు అర్థం కాదు, నేను కూడా అంతకాలం చెప్పడం కూడా కరెక్ట్ కాదనిపించింది. ఓకేనా, చూసుకోవచ్చు ప్రజెంట్ మన దగ్గర సార్ అల్కాజర్ ఇది చూసుకోవచ్చు. ఓకేనా, సరే లేట్ చేయకుండా మీకు డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. కాకపోతే బేసిక్ పాయింట్లు చెప్తా. ఇంకా కూడా మీరు అర్థం చేసుకోకపోతే, అర్థం కాకపోతే మాత్రం దానికి ఎవరేం ఏం చేయలేము. టైంపాస్ కాల్స్ చేయకండి సార్ అని చెప్పేసి ఆయన టైంపాస్ కాల్స్ చేస్తున్నారు. ఓకేనా, సరే లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాను రండి. నేను చెప్పే విధంగా అయితే నేను జెన్యూన్ చెప్తాను సార్, అందులో నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. అది మీరు అర్థం చేసుకోకపోతే నాకు ఎటువంటి సంబంధం మాత్రం ఉండదు. ఫైనాన్స్ మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఢిల్లీ కార్స్కు మన కార్స్కు మాత్రం తేడా ఉంటుంది సార్. ఢిల్లీ కార్స్ మళ్ళీ రీసేల్ మాత్రం ఉండే, ఇది ఢిల్లీ కార్ కాదు, ఇది ఓన్లీ తెలంగాణ కారే సార్. ఓకేనా, సరే లేట్ చేయకుండా నేను చెప్తాను. నేను ఇట్లా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నేను అంత చూపించేసి చేసిన తర్వాత కూడా మీకు అర్థం కాకపోతే చేసేది కూడా ఏం లేదు. జస్ట్ అంతే లైట్ వేసుకుంటాను నేను కూడా. అది ఎందుకు చెప్తున్నానో కూడా మీకు అర్థం చేసుకోకపోతే ఏం లేదు. ఒక్కొరికి ఇద్దరికి చెప్పగలుగుతాం, కానీ మీ అర్థం చేసుకోవడానికి 100 మందికి చెప్పినా కానీ 1000 మందికి చెప్పినా కానీ అది వేస్ట్, అది టైం వేస్ట్. ఓకేనా, ఓకేనండి. అల్కాజర్ మన దగ్గర 2022 మోడల్, ఇది ప్లాటినం, ఇది పాండ్రమిక్ సన్ రూఫ్ ఉంది. ఓకేనా, టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి సార్, ప్రాబ్లం లేదు. రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది, సింగల్ ఓనర్. ఓకే, దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఒక్కట్లేదు సార్. సరే లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాను రండి. మీరు చూస్తే చూడొచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే అది ఎంతగానో చెప్పినా కానీ అర్థం చేసుకోండి, లేకపోతే నేను కూడా ఏం చెప్పలేను. వేరే వాళ్ళు చెప్పేది కరెక్ట్ అనుకున్నప్పుడు మీరు వేరే వాళ్ళనే అప్రోచ్ అయ్యింది కరెక్ట్, వేరే వాళ్ళు చూపించిందే కరెక్ట్ అనిపిస్తే అట్లాంటి వాళ్ళే కరెక్ట్ మీకు. అంటే మనిషికి ఎవరికైనా మంచి చెప్తే అర్థమవుతుందని చెప్పేసి నేను చాలా ట్రై చేసిన, ఇక అర్థం కాకపోతే మనం కూడా వదిలిపెడతాం అన్నట్టు. అంతే, ఎవరిని అడిగినా కానీ చెప్పి ఇది అడిగినా కానీ మీరు చూడనప్పుడు నేను కూడా ఏం చెప్తానని చెప్పేసి నేను కూడా చెప్పిస్తా. ఇందులో ఈ వీడియోలో మాత్రం కొంచెం టైం తీసుకొని మాట్లాడుతాను సార్, అంతకు మించి ఏం లేదు. ఓకేనా, స్పెషల్ దీనికోసం చెప్పడానికి కోసం చెప్తాను నేను, అంతకు మించి ఏం లేదు. సరే ఇక చూస్తారా చూడరా అది కూడా మీ ఇష్టం, అది మీకు ఎట్లన్నా ఉండాలి సార్. అది మంచి ప్రయత్నం చేస్తా అంటే చెప్పాలని చెప్పి ట్రై చేసిన, కాదు అది చూడరా, అది వేస్ట్. ఓకేనా, చూడండి మాత్రం అడగకండి దయచేసి. నెక్స్ట్ వీడియో లెంత్ మాత్రం అనుకోకండి, వీడియో లెంత్ మాత్రం ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో. సరే చూసేద్దానండి. శ్రీ తరుణి కార్స్ అండి, కొరుట్ల, తెలంగాణ స్టేట్, జగిత్యాల డిస్టిక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. అట్లా చెప్పినా అర్థమైతలేదు. అరే లొకేషన్ గూగుల్లో కొట్టినేస్తా సార్, మన లొకేషన్ ఏముంది. ఓకేనా, చూసుకోవచ్చు. బయట నుంచి మాత్రం ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. డెంటు పెయింట్ స్క్రాచెస్ మాత్రం ఏది లేదు, చూసుకోవచ్చు. మీకు ఇంత మంచిగా క్లియర్గా చెప్తున్నా, చూసుకోవచ్చు అండి. అల్కాజర్ ఇది. ఓకేనా, హుండాయ్ కంపెనీ డీజిల్ వర్షన్ సార్ ఇది. బయట నుంచి కూడా ఏం లేదు. అంటే కొన్ని కరెక్ట్ చెప్పాలని అనిపించడం, కానీ ఇక మీలాంటి వాళ్ళు వినకపోతే మనం కూడా ఏం చేయం కదా. సరే కింద మ్యాటింగ్ చూసుకున్నా ఓకే ఉంది. ఆ మ్యాటింగ్ కూడా మీకు కనిపిస్తుందా కనిపిస్తలేదు తెలియదు, అంటే పేపర్ ఉంది కాబట్టి చెప్తాను నేను, అది మీకు చెప్పినా చూస్తలేదు కాబట్టి. ఓకే, సీట్లు అయితే ఓకే చూసుకుంటే సీట్లు మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి. డోర్స్ వరకు చూసుకున్నా కానీ డోర్స్ కూడా ఓకే ఉన్నాయి, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. నాన్ యాక్సిడెంట్ ఏది కూడా చేంజ్ కాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చెక్ చేసుకుందాం. డోర్స్ మాత్రం ఒకే ఉన్నాయి, వెహికల్ మాత్రం ఒకే ఉంది, నాన్ యాక్సిడెంట్, మంచి కండిషన్ ఉంది, గుడ్ కండిషన్. ఓకేనా, ఇది కూడా చూసుకోవచ్చు మీకు. ఒకసారి అయితే ఇది 7 సీటర్ సార్, ఇది చూసుకోవచ్చు. ఇది కూడా మీకు చూసుకోవచ్చు అంటే మీకేదో కొత్తగా అనిపిస్తున్నట్టుంది. నేనేం చేయాలి చెప్పండి. వెనక నుంచి చూసుకుంటే అంటే వెనక డిక్కీ ఏదైనా ప్రాబ్లం అయిందా లేదని కూడా ఐడియా కోసం చెప్తున్నాను నేను, అంతకు మించి ఏమీ లేదు. మీరు చూస్తారా చూడరా అది మీ ఇష్టం సార్, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, ఓకే. ప్రజెంట్ అయితే వెహికల్ మాత్రం ఓకే ఉంది, ఒరిజినల్ ఉంది. వెహికల్ టోటల్ ఒరిజినల్, పాండ్రమిక్ సన్ రూఫ్ ఇది. ఒకసారి కింద స్టెఫిని చూసుకుందాం. స్టెఫిని చూసుకుంటే సిల్ ఉంది సార్, స్టెఫిని మాత్రం ప్రాబ్లం లేదు, 100% ఉంటుంది స్టెఫిని. ఇక ఇట్లా డ్యామేజ్ అనేవి కూడా చెప్పుకుంటూ పోవాలంటే మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. మీకు ఇబ్బంది ఎందుకు పెట్టడం అని చెప్పేసి నేను కూడా చెప్పే వరకు చెప్తాను నేను కూడా విషయాలు.
ఓకే అండి, ఇక్కడ చూసుకుంటే మాత్రం పుష్ బటన్ స్టార్ట్ ఉంది. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 85,000 మాత్రం ఉన్న సరే ఇది చూసుకోవచ్చు. షోరూమ్ ట్రాక్ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే వర్క్ చేస్తుంది, అది కూడా మీకు చూపిస్తా. ఇది మాన్యువల్ ఇది, ఓకేనా. కనీసంలో కనీసం సార్ నేను చెప్పేది అది ఏ వెహికల్ పెట్టినా కూడా చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఓకే, ఒక్కసారి అది చూసుకోవచ్చు. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 85,000 సార్. మీకు కెమెరాస్ అంటే ఇండికేటర్స్ వేసినా కానీ ఇట్లా మీకు సైడ్స్ మాత్రం కనిపిస్తున్నట్టు, ఓకేనా. 2 సైడ్లు మీకు ఖచ్చితంగా చూపిస్తా, ఓకేనా. మాన్యువల్ ఇక్కడ ఆటో హోల్డ్ మాత్రం చూసుకోవచ్చు. ఇక్కడ మీకు డైరెక్ట్ కనిపిస్తుంది కదా. మీకు రివర్స్ కెమెరా అనేది ఒకసారి చూసుకుంటే క్లియర్ కట్గా ఉంది సార్. ఇది ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు, చూసుకోవచ్చు. నీట్గా కనిపిస్తుంది. వెహికల్ మాత్రం ఓకే ఉంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఇది 4 ఉన్నాయండి దీనికి ఎయిర్ బ్యాగ్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఒకటి చూసుకుందాం. ఇక్కడ వచ్చి ఒకటి ఉంది, చూసుకోవచ్చు. కనిపించిందో లేదా మీకు? ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ మీకు ఏది ఉన్నా డైరెక్ట్ చెప్తా అని చెప్పేసి చాలాసార్లు చెప్పిన, అయినా మీరు చూస్తలేరు. అట్లాగే సీట్స్ చూసుకున్నా కానీ ఇక్కడ 2 ఉంటాయి సార్. ఈ సీట్కి ఒకటి ఉంటుంది, ఆ సీట్కి ఒకటి ఉంటుంది. ఒకసారి అయితే బీడింగ్ చెక్ చేసుకుందాం. బీడింగ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే పర్ఫెక్ట్ ఉంది, ప్రాబ్లం లేదు. వెహికల్ మాత్రం ఏది కూడా రీప్లేస్ కాలేదు. కెమెరాస్ కూడా ఓకే వర్క్ చేస్తున్నాయి. సైడ్ కెమెరాస్ కూడా ఓకే ఉంది సార్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కూడా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. మీకు ఏమైనా గ్లాసెస్ ఏమైనా చేంజ్ అయినా కానీ చెప్తా అనుకుంటున్నా. చిన్న అరటి పండు ఒలిసి నోట్లో పెట్టినట్టు చెప్పాలని చూస్తున్నా, కాకపోతే అది మనం చెప్పే విధానం మీకు నచ్చలే అని చెప్పేసి నాకు 100% అర్థం అయిపోయింది. కాబట్టి సరే, మీలాంటి కాక కొంచెం మంచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనే చూస్తారు కదా. ఈ టైం పాస్ కాకుండా మంచి వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం నేను మంచి కేటాయించి చెప్తాను నేను. సరే, ఇప్పుడైతే మీకు ఆప్రాణ ఒకటి చూపించాలి, పిల్లర్స్ ఒకటి చూపించిన కదా మీకు. ఇక్కడ గ్లాస్ కూడా చూపిస్తాను మీకు. ఇంకా కొంతమంది ఏమడుతున్నారంటే ఓనర్ ఏం జాబ్ చేస్తాడు, సాఫ్ట్వేరా, ఇంజనీరా, అవన్నీ మనకు అవసరమా సార్? అది తీసుకునే వాళ్ళు టైం పాస్ కావాలి అట్లా అడుగుతారు అన్నట్టు. సరే, ముంగట సరే బాగా చెక్ చేసుకున్నాం. ఓకే సార్. డబల్ కీస్ ఉన్నాయి దీనికి, ఓకేనా. మా ముంగట ఆపరేషన్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, పర్ఫెక్ట్ ఉంది. బ్యాటరీ కూడా కొత్త సార్, లైఫ్ మాత్రం బాగా ఇస్తుంది. వెహికల్ మాత్రం చాలా కండిషన్లు ఉన్నది, గుడ్డిగా తీసుకోవచ్చు. ముంగట షో పెట్టి చెక్ చేసుకున్నా ఓకే ఉంది సార్. దీని ప్రైస్ కూడా చెప్తాను మీకు, కానీ ముందే స్కిప్ చేసి చూసి మాత్రం ప్రైస్ మాత్రం అడగకండి, ఓకేనా. సార్ దీని ప్రైస్ వచ్చేసి 16,70,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. 16,70,000 16,70,000 16,70,000 16,70,000 సార్. 4 సార్లు చెప్పిన, ఓకేనా. హెడ్ లైట్ చూసుకున్నా ఓకే ఉంది, చూసుకోవచ్చు. కింద ఇండికేటర్ ఓకే ఉంది, చూసుకోవచ్చు, పనిచేస్తుంది. మిర్రర్ సైడ్ కూడా ఓకే పనిచేస్తున్నాయి. ఇటు సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ప్రాబ్లం లేదు, చూసుకోవచ్చు. ఇది కూడా పనిచేస్తున్నాయి. నేను కూడా తక్కువ చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది మిర్రర్, ఇది కూడా అంటే కెమెరా సార్, ఇది కూడా పనిచేస్తుంది. ఇందాక మీకు చూపించిన, అది కూడా చూసుకోవచ్చు, ఓకేనా. ఇది కూడా సేమ్ పర్ఫెక్ట్ ఉంది. అట్లాగే మీకు వెనకది టైల్ ల్యాంప్స్ అవి ఎట్లా ఉన్నాయని చెప్తా సార్. అది కూడా మీకు డ్యామేజ్ ఉన్నాయా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందో అది కూడా చెప్తాను మీకు. వెనక మాత్రం ఇక్కడ కానీ ఏ టైల్ ల్యాంప్ కానీ డ్యామేజ్ లేదు, పర్ఫెక్ట్ ఉంది. ఎట్లాంటి ఫేడ్ మాత్రం కాలేదు సార్, చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్. మోడల్ వచ్చేసి 2022 ఉంది, ప్లాటినం ఇది, ఓకే. సరే, గ్లాసెస్ చూసుకుందాం మీకు. గ్లాసెస్ ఇక్కడ మాత్రం ఇది ఒక్కటి డ్యామేజ్ ఉంది సార్, ముంగడిది మాత్రం, ఓకేనా. ఆల్రెడీ చెప్పాను, అది మాత్రం ఒక డ్యామేజ్ ఉంది. ఇది చూసుకుంటే మాత్రం సీసీ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా చూసుకో సార్, ఇది కూడా సేమ్ అంతే ఉంది. మీకు అది కూడా చూపిస్తున్నా కదా నేను. ఇది కూడా సేమ్ సీసీ ఉంది సార్. మీకు ఇంత నీట్గా చెప్పినా మీరు అర్థం చేసుకోకపోతే మాత్రం నేను ఏం చేయలేను సార్. ఎందుకంటే అది ఏం మీకు అర్థం కాకపోతే మాత్రం నేను ఏం చేయలేను, ఓకేనా. ఇది కూడా సేమ్ సీసీ ఉంది, ఇది కూడా సేమ్ సీసీ ఉంది, చూసుకోవచ్చు మీకు క్లియర్గా. బంపర్ నుంచి డిక్కీ వరకు మాత్రం ఏది కూడా ప్రాబ్లం లేదు, షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది సార్ ఇది, ఓకేనా. ఎవరికైనా మీకు నచ్చితేనే ఇంట్రెస్ట్ ఉంటే రండి సార్, టైంపాస్ కాస్ట్ మాత్రం చేయకండి. చూసుకోవచ్చు. టైర్స్ చూసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. 100% ఉన్నాయి టైర్స్ మాత్రం గ్యారంటీ, ఆ లెవెల్స్ ఉన్నాయి. ఇది కూడా చూసుకోవచ్చు, 100% టైర్స్ సార్ ఇవి, ప్రాబ్లం లేదు, ఆ లెవెల్స్ ఉన్నాయి. స్టెఫిన్ కూడా ఆల్రెడీ చూపించాను నేను. ఇది కూడా సేమ్ అంతే ఉంది, చూసుకోవచ్చు, ఓకేనా. అలవిల్స్ ఉన్నాయి, ఇది కూడా సేమ్ అంతే ఉందండి, అలవిల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది, నాన్ యాక్సిడెంట్.
ఓకేనా సార్, నేనైతే చెప్పే విధంగా అయితే అన్ని క్లియర్ కట్గా మీకు అయితే అర్థమవుతుందని చెప్పేసి నేను చెప్పిన. అయినా మీరు చూస్తలేరు. ఓకే, చూడకపోతే చూడపోతుంది, అది సార్ మీ ఇష్టం అది. నెక్స్ట్ ఏంటంటే టైం పాస్ కాల్ చేయకండి సార్ అది అన్న. అట్లా కూడా చేస్తున్నారు. నైట్ 10:30కి 11 కూడా చేస్తున్నారు. దానివల్ల ఉపయోగం లేదు. అట్లాంటి వాళ్ళు మరి వచ్చి తీసుకున్నారంటే అట్లా లేరు. ఎందుకు సార్ మీకు అవన్నీ? వేరే వాళ్ళే ఏదో ముంగట నిలబడి ఇట్లా చెప్పేసి వెళ్ళిపోతారు కదా, వాళ్ళే కరెక్ట్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నాకు బాధ అనిపిస్తున్నాడు, వీళ్ళకు ఎంత చెప్పినా వేస్ట్ ఉన్నది అని చెప్పేసి అర్థం చేసుకుంటారు. అరే కోపం అనుకుంటారు, కోపం కాదు సార్, అది మీకు అర్థం కాకపోతే నేను చెప్పి కూడా వేస్టే కదా. అందరు పెద్దవాళ్ళు చూస్తారు, కొంచెం ఆలోచించుకోవాలి కదా మీరు కూడా. సరే సార్, ఇప్పుడు అవన్నీ వదిలిపెడదాం. అది మీరు ఎట్లా చూస్తారో చూడడానికి చూడరు, నాకు కూడా తెలుసు. ఉండాయండి. అల్కాజర్ మోడల్ వచ్చేసి 2022 ఉంది. ప్లాటినం ఇది, షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ జెన్యున్ వెహికల్, ఓన్లీ తెలంగాణ వెహికల్ ఇది కూడా. ఓన్లీ అని ప్రైస్ ఆల్రెడీ చెప్పేసిన, ప్రైస్ కూడా చెప్తలే అంటున్నారు. అది మీరు చూస్తలేరు అని నాకు కూడా 100% అర్థం అయిపోయింది. అది మీకు చెప్పినా కూడా అర్థం కాదు అది. అంటే జెన్యున్ మీకు ఎవరికి అర్థం కాని చెప్పేసి నాకు కూడా అర్థం అయిపోయింది. మోసం చేసే వాళ్ళకైతే కరెక్ట్ అర్థం అయిపోతుంది అది. అంటే అట్లాంటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. 100 మంది మోసం చేస్తారు కదా, అట్లాంటి వాళ్ళు కరెక్ట్. ఏ ఒక్కరు నిజం చెప్పిన మాత్రం వాళ్ళు అర్థం చేసుకోరు. ఇది 100% నిజం. మీరు సోది అనుకుంటారా, సొల్లు అనుకుంటారా, లేకపోతే వేస్ట్ అనుకుంటారా నా ఛానల్ అనేది, అది మీ ఇష్టం సార్. అది అంతకుమించి ఏం చెప్పలేదు. ఎందుకంటే అది అందులో మీకు ఉపయోగం లేదని ఉద్దేశం చెప్పిన. ఎంత మంచిగా నా చెప్పని, ఎంత మంచి వీడియోనా పెట్టని, అది పిన్ టు పెన్ బేసిక్ పాయింట్లో ఖచ్చితంగా చెప్తా. నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే అర్థం చేసుకుంటే ఎందుకో నాకు అర్థమవుతుంది, అదొకటే బాధ. సరేనా సార్, టైర్స్ మాత్రం కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. నేను చాలా తక్కువ పెట్టేసిన వెహికల్ గురించి మాత్రం, ఎందుకంటే చెప్పిన పెద్ద ఉపయోగం ఏం పడతలేదు. ఓకేనా సార్, నా ఛానల్ ఎవరైనా కొత్త చూసింటే మాత్రం ఒక్కసారి ఒక లైక్ ఇచ్చుకోరి. అట్లాగే కొత్త చూసిన వాళ్ళు మాత్రం ఒక నా వెహికల్ అంటే సారీ నేను పెట్టే వెహికల్స్ ఎట్లున్నాయి ఏందని అది కొంచెం ఆలోచించిన తర్వాతనే ఒక్కసారి మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి కొత్త వాళ్ళు మాత్రం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.